బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎట్టకేలకు అలేఖ్య చిట్టి అయితే బయటకు వచ్చి క్షమాపణలు కోరుతుంది. అయితే ఈ వీడియో కూడా మనం చూడొచ్చు ఇప్పుడు, ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా సోషల్ మీడియాలో ఒక వార్ నడుస్తుంది. అలేఖ్య చిట్టి పికిల్స్ తో కూడా తను ఒక బిజినెస్ చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కస్టమర్లపై కూడా తనదైన రీతిలో నోటికి ఎంత వస్తాయి అంత మాట్లాడుతూ కూడా దురుసుగా ప్రవర్తిస్తుంది అలేఖ్య చిట్టి. అయితే ఈ నేపథ్యంలో కూడా గత 2-3 రోజులుగా కూడా ఒక వార్ అయితే నడుస్తుంది. ఒక ఆడియో కూడా మనం విన్నాము. ఇప్పటి వరకు కస్టమర్లను ఏ విధంగా తిడుతుంది, అటు అమ్మాయిల్ని అబ్బాయిల్ని చూడకుండా కూడా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకున్న నేపథ్యంలో, అయితే ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అలేఖ్య చిట్టి పికిల్ ని బ్యాన్ చేయాలి అంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ పై అయితే కూడా తీవ్రమైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే ఎట్టకేలకు అలేఖ్య చిట్టి స్పందించింది. తను ఒక సారీ, నేను తిట్టిన వాళ్ళందరికీ కూడా సారీ అంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియో కూడా ఇప్పుడు మనం చూస్తాము. కేవలం 8 సెకండ్ల వీడియోను మాత్రమే, ఏదో ఒక నామమాత్రంగా సారీ చెప్తున్నాను క్షమించాలంటూ కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. అంటే దీన్ని తను యాక్సెప్ట్ చేస్తుందా, లేదంటే సారీ చెప్పాలి కాబట్టి, లేదా తన బిజినెస్ కి ఏదైనా తన బిజినెస్ క్లోజ్ అవుతుందని చెప్పేసి వీడియో రిలీజ్ చేసిందా అనేది కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే కస్టమర్లపై ఇన్ని రోజులు కూడా ఏ విధంగా రెచ్చిపోయి మాట్లాడేది, కామెంట్స్ కి అలాగే అమ్మాయిలను కూడా చూడకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ కూడా ఫైర్ అవుతూ వచ్చింది. తను పెట్టిన పచ్చళ్ళకి ఏదైతే రేట్స్ పెట్టిందో ఆ రేట్స్ పై కూడా కస్టమర్లు అడిగిన ప్రశ్నలకు అయితే కూడా తనదైన స్టైల్లో జవాబిచ్చుకుంటూ ఫైర్ అవుతూ ప్రతి ఒక్కరిని కూడా తిట్టుకుంటూ నోటికి ఇష్టం వచ్చినట్టు కూడా చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరూ అలేఖ్య చిట్టి పికిల్స్ పై కూడా తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. అటు ఈ నేపథ్యంలో ఎట్టకేలకైతే తను స్పందించింది. ఒకసారి తను ఆ వీడియోలో ఏముందో ఒకసారి మీరు కూడా చూడండి. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. ఎస్, మనం చూస్తున్నాం కదా, తను రిలీజ్ చేసిన 8 సెకండ్ల వీడియో కూడా ఏదో ఒక నామమాత్రంగా కూడా ఏదో చెప్పాలి, విమర్శలు వస్తున్నాయి, తన బిజినెస్ కి ఏమైనా లాస్ అవుతుందా అనే నేపథ్యంలో కూడా మీ అందరికీ నేను సారీ చెప్తున్నాను అంటూ కూడా చెప్పింది. అయితే ఈ తను రిలీజ్ చేసిన ఈ వీడియోని, తను చెప్పిన క్షమాపణని కూడా మీరు హార్ట్ఫుల్ యాక్సెప్ట్ చేస్తారా లేదా? తను చెప్పింది ఇప్పుడు నిజమే అనుకుంటున్నారు? ఎందుకంటే ఇన్ని రోజులు చూస్తూ వచ్చాం కూడా కస్టమర్లపై ఏ విధంగా ఫైర్ అవుతూ వచ్చింది. ఇప్పటి వరకు తను పెట్టిన కామెంట్స్ కి, ఆడియోకి, ఇప్పుడు చెప్తున్న సారీకి ఏమైనా లింక్ ఉందా? నిజంగానే అలేఖ్య చిట్టి మారి తన హార్ట్ఫుల్ గా ఈ సారీ చెప్తుంది అనుకుంటున్నారా? మీరు అసలు మీరేమనుకుంటున్నారు అనేది కూడా మాకైతే కామెంట్ చేయండి. సో మనం చూస్తున్న వీడియోలో అయితే కూడా తను ఏదో నామమాత్రంగా చెప్పాలి అన్నట్టు కూడా ఒక సారీ అయితే చెప్పి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాము. అసలు దీన్ని మీరు ఎలా తీసుకుంటారు అనేది కూడా మాకైతే కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు మనం చూసాము తను బయటకు వచ్చి సారీ చెప్పడం కూడా. అయితే ఇంతకు ముందు ఎలా ఫైర్ అయ్యేది, అటు పికిల్స్ వీడియోస్ లో కానీ, యూట్యూబ్ లో చేస్తున్న వీడియోస్, ఇన్స్టాలో, అటు ఆడియోస్ లో కూడా ఎలా ఫైర్ అయ్యేది ఏంటి, ఇంతకు ముందు ఎలా ఉంది? ఇదివరకు చూస్తున్నాం వాళ్ళ సిస్టర్ కూడా వచ్చి దీనికి సంబంధించి ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది తను కూడా. సో ఏం తెలియదు అన్నట్టు, అంటే ప్రతి ఒక్కరూ ఈ తప్పుని సమర్థించుకునేందుకు ప్రయత్నించారని కూడా మనకి క్లారిటీగా కనిపిస్తుంది. అయితే అలేఖ్య చిట్టి ఇంతకు ముందు ఎలా మాట్లాడిదే అనేది కూడా ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. అలేఖ్య చిట్టి పికిల్స్ మీకు తెలుసు. మన ఫాలోవర్ ఒక్కడు వాళ్ళకి పికిల్స్ కొందామని మెసేజ్ చేసిండు, హాయ్ అని. వాళ్ళు వాళ్ళ పికిల్స్ ప్రైజెస్ ని మెన్షన్ చేసి మనోడికి రిప్లై ఇచ్చిండు. తర్వాత మనోడు జస్ట్ రెస్పెక్ట్ఫుల్ గా నమస్కారం పెట్టి ఇంత రేట్ ఎందుకు ఉన్నాయి పికిల్స్ అని అడిగితే, ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు, పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపా కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. ఇది సంస్కారం కాదు. వాళ్ళ అమ్మని అక్కని తిట్టడం, ఆయన వాడిని కూడా కించపరచడం.
ఒసే పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. అలేఖ్య చిట్టి పికిల్స్ మీకు తెలుసు. మన ఫాలోవర్ ఒకడు వాళ్ళకి పికిల్స్ కొందామని మెసేజ్ చేసిండు హాయ్ అని. వాళ్ళు వాళ్ళ పికిల్స్ ప్రైజెస్ ని మెన్షన్ చేసి మనోడికి రిప్లై ఇచ్చిండు. తర్వాత మనోడు జస్ట్ రెస్పెక్ట్ఫుల్ గా నమస్కారం పెట్టి ఇంత రేట్ ఎందుకు ఉన్నాయి పికిల్స్ అని అడిగితే, ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ లో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపా కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. ఇది సంస్కారం కాదు. వాళ్ళ అమ్మని అక్కని తిట్టడం ఆయన వాడిని కూడా కించపరచడం. ఒసే పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. ఎస్, విన్నారు కదా ఎంత ఫైర్ గా మాట్లాడింది. ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఎంత దిగజారిపోయి తన మాటలు ఉన్నాయి. నువ్వు అలేఖ్య చిట్టి పికిల్సే కొనలేను వాడివి, నువ్వేంటి నీ బ్రతికెంత అనే రీతిలో ఒక అబ్బాయిని కూడా ఇలా అనడం ఎంత వరకు కరెక్ట్ అనేది అయితే దీనిపై ఇంత పెద్ద ఎత్తున అయితే విమర్శలు వచ్చాయి. అటు సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే ఏదో నామ మాత్రానికి ఇప్పుడు బయటకు వచ్చి ఇలా సారీ చెప్పిందనే అనుకోవచ్చు. అయితే ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గౌతమి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గౌతమి చెప్పండి, ఇప్పుడు మనం చూస్తున్నాము అలేఖ్య చిట్టి ఇంతకు ముందు వెర్షన్ ఎలా ఉంది, ఇప్పుడు వెర్షన్ ఎలా ఉంది? ఇప్పుడైతే కేవలం ఒక 8 సెకండ్ల వీడియో కూడా నామమాత్రంగా సారీ చెప్తున్నాను నన్ను క్షమించండి అంటూ ఏదో ఒక చిన్న వీడియో రిలీజ్ చేసింది. సో అసలు నిజంగానే తన ఆర్ట్ఫుల్ గా సారీ చెప్తుందా, లేదంటే తన బిజినెస్ కి ఏమన్నా అవుతుందని ఇలా చేస్తుంది అనుకోవచ్చా? రైట్ అఖిల, ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం చూసుకుంటే గత 2 to 3 days నుంచి అయితే అలేఖ్య చిట్టి పికిల్స్ పైన దారుణంగా విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ముందుగా సుమి ఎవరైతే ఉన్నారో వీళ్ళ పెద్ద అక్క బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఆ ఆడియో తందే అని చెప్పి కూడా, అంటే వాళ్ళ యొక్క సిస్టర్ అని చెప్పి తను క్లారిఫై ఇచ్చింది. అయితే నిన్న రమ్య కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే నిజానికి తను కస్టమర్ ని ఎందుకు తిట్టాల్సి వచ్చింది అని చెప్పి కూడా తను దానికి బాధపడుతున్నాను, ఈ విధంగా మేము తిట్టాల్సింది కాదు అని చెప్పి కూడా తను సారీ చెప్తూ వీడియో రిలీజ్ చేసినప్పటికీ చాలా మంది అయితే ఇంకా నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కేవలం మీరు బిజినెస్ ముందుకు తీసుకువెళ్ళడానికి మీరు సారీ చెప్తున్నారు తప్ప కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అసలు ఎందుకు తిట్టాల్సి వచ్చింది ఏంటి అని చెప్పి కూడా మీరు చెప్పలేదు. అండ్ సారీ చెప్పడానికి ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు, స్క్రిప్ట్ రాసుకోవడానికి అలాగే స్క్రిప్ట్ దానికి తగ్గట్టు మీరు మాట్లాడడానికి గ్యాప్ తీసుకున్నారు తప్ప నిజంగా మీరు సారీ చెప్పాలనుకోలేదు అని అయితే నెటిజన్లు చాలా మంది తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా అలేఖ్య ఎవరైతే ఉన్నారో మెయిన్ గా ఈ ఆడియోస్ అన్ని కూడా అలేఖ్యవి అని కూడా ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. మరి అలేఖ్య ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనుకున్న టైంలోని తను కూడా ఒక ఆడియో రిలీజ్ చేయడం కూడా జరిగింది, తను సారీ చెప్తున్నట్టు కూడా. మరి అసలు సారీ చెప్పడం కూడా అందరికీ సాటిస్ఫాక్షన్ లాగా లేదు. అసలు సారీ చెప్పేస్తే సరిపోతుందా, ఎందుకు తిట్టాల్సి వచ్చింది, అసలు అయినా కస్టమర్స్ ని ఈ విధంగా తిడతారా? ఆల్రెడీ ఇన్ని రోజుల నుంచి మీరు బిజినెస్ చేస్తున్నారు కదా, కస్టమర్స్ ని ఎలా చూడాలి, ఏ విధంగా మాట్లాడాలి, మీకు నచ్చితే నచ్చినట్టు రెస్పాండ్ అవ్వాలి కానీ లేకపోతే లేదని చెప్పాలి కానీ మీరు ఈ విధంగా రియాక్ట్ అవ్వడం కరెక్టేనా అని చెప్పి ఇంకా కూడా తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది అఖిల. అయితే ప్రెసెంట్ అయితే అలేఖ్య చెప్పిన సారీ సాటిస్ఫైడ్ గా లేదు. తర్వాత మళ్ళీ తన బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక సారీ చెప్పేసి వదిలేద్దాము, లేకపోతే ఇది ఇంకా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ అంతా కూడా వైరల్ అయిపోయింది. అండ్ దీనిపైన మీమ్స్ కావచ్చు, రీల్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ కొనాలంటే మన లైఫ్ లో సక్సెస్ అవ్వాలి, లేకపోతే మన లైఫ్ లో ఏదో ఒకటి సాధిస్తేనే అలేఖ్య చిట్టి పికిల్స్ కొనగలుగుతాము, లేకపోతే కిడ్నీలు అమ్ముకోవాలి, అది అమ్ముకోవాలి, ఇది అమ్ముకోవాలి అని చెప్పి ఈ చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో నిన్నటి నుంచి కూడా బాగా వైరల్ గా మారాయి. మరి వీళ్ళు చెప్పిన సారీ కూడా చాలా గ్యాప్ తీసుకొని వీళ్ళు రాసుకున్న ప్రకారం, స్క్రిప్ట్ రాసుకున్న ప్రకారం వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు వచ్చి చెప్తున్నారు తప్ప నిజానికి ఏం జరిగింది, ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, అసలు కస్టమర్స్ పట్ల ఈ విధంగా మేము మాట్లాడినందుకు క్షమాపణ కోరుతున్నాము, ఇంకెప్పుడు కూడా మేము ఈ విధంగా చేయము, అండ్ ప్రైస్ రేట్స్ కూడా తగ్గిస్తాము, అసలు ప్రైస్ రేట్స్ ఇంతలాగా ఉండడానికి రీజన్స్ ఏంటి అని చెప్పి కూడా ప్రతిదీ తన ఒక వివరణ ఇవ్వలేదు అని కూడా ఇవాళ చాలా మంది క్వశ్చన్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అఖిల. అయితే మనం చూస్తున్నాము ఇప్పటి వరకు కూడా
చూస్తున్నామో ఇప్పటి వరకు కూడా అంటే సారీ చెప్పిన వీడియో అయితే మనం చూస్తామో అంటే వాళ్ళ సిస్టర్స్ ఫోర్స్ మీద ఏదో నామమాత్రంగా సారీ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎవరైతే కస్టమర్ ని ఈ విధంగా తిట్టిందో ఇప్పుడు లేటెస్ట్ గా కూడా ఆడియో ఏదైతే బయటకు వచ్చిందో, సో నువ్వు పచ్చడి కొనలేని వాడివి, నీకు పెళ్ళెందుకు పెటాకులు ఎందుకు అన్న రీతిలో కూడా తిట్టిందో, ఆ కస్టమర్ కి ఏమైనా పర్సనల్ గా అట్లీస్ట్ సారీ చెప్పడం లేదా కాల్ చేయడం, ఎందుకు ఇది జరిగింది అనేది ఏమైనా చేస్తుందా? లేదు అఖిల, ప్రెసెంట్ అయితే ఆ కస్టమర్ కి ఎందుకు ఈ విధంగా మాట్లాడానని చెప్పైతే అటు ఆ కస్టమర్ కి కూడా నేను సారీ చెప్తున్నాను అని కూడా చెప్పలేదు. అండ్ నిన్న రమ్య రిలీజ్ చేసిన వీడియోలో మాత్రం తను ఇగో ఈ విధంగా కస్టమర్ ఈ విధంగా మాకు మెసేజ్లు పెట్టారు కాబట్టి మేము ఈ విధంగా రియాక్ట్ అయినాం అని చెప్పి ఒక స్క్రీన్ షాట్ చూపించడం జరిగింది. అంతే తప్ప తను ఎందుకు ఏంటని చెప్పాల. మరి మనం చూసుకుంటే నిన్న కూడా ఒక ఆడియో కూడా రిలీజ్ అవడం జరిగింది. వేరే ఒక అమ్మాయిల్ని ఆడవాళ్ళు అని లేదు, మగవాళ్ళు అని లేదు, అందరినీ కూడా పచ్చడి కొనను అన్న మాటకి నోటుకొచ్చినట్టు తిడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే పర్టికులర్ గా ఇక్కడ కేవలం తను సారీ అని చెప్పి వదిలేస్తుంది కానీ తను ఎవరికి సారీ చెప్తోంది? కస్టమర్స్ ని తిట్టినందుకు కస్టమర్స్ కి సారీ చెప్తోందా, లేకపోతే ఈ విధంగా తను రియాక్ట్ అయ్యి బూతులు మాట్లాడినందుకు ఆ బూతులకి సారీ అని చెప్తోందా అన్న క్లారిఫికేషన్ కూడా తను ఇంకా ఇవ్వలేదు. అయినా సరే కస్టమర్స్ అందరూ కూడా నేను కూడా వన్ ఆఫ్ ద బాధితులనే అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా సరే ఈ రోజు వీళ్ళు చేసిన ఈ పని, ముగ్గురు ఆడపిల్లలు ఎంపవర్మెంట్ స్టార్టింగ్ లోని ఎంత మంది అయితే దాదాపు చాలా మంది వీళ్ళకైతే సపోర్ట్ చేశారు. ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళ యొక్క స్వతహాగా సొంత కాళ్ళ మీద నిలబడి పచ్చళ్ళ వ్యాపారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్సే వాళ్ళ యొక్క సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, ఈ రోజు వాళ్ళని ఎంత పెద్ద ఎత్తున నించోబెడుతున్నారో మనం చూస్తున్నాం. చాలా పరిస్థితులు వీళ్ళు కూడా అదే క్యాష్ చేసుకోవాలనుకున్నారు. వీళ్ళ అందచందాలని ఆరబోసు అండ్ వీళ్ళ యొక్క ప్రెజెంటేషన్ కావచ్చు, వీళ్ళ హావభావాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా కస్టమర్స్ ని ఆకట్టుకునేలాగా ఇది పచ్చళ్ళు కొనడానికి కాకుండా వీళ్ళ యొక్క ఫాలోవర్స్ ని పెంచుకోవడానికి కావచ్చు, ఈ విధమైన పబ్లిసిటీ చేసుకుంటూ అండ్ వీళ్ళే పర్సనల్ గా కమెంట్స్ పెడుతూ ఆ కమెంట్స్ కి వీళ్ళు మళ్ళీ వల్గర్ గా రిప్లైలు ఇస్తూ ఇంత దరిద్రంగా ఎందుకు ఈ విధంగా వీళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఇంకా కూడా నెటిజన్ ఫైర్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అండ్ అలేఖ్య చేసిన సారీ, అలేఖ్య ఏదైతే బయటకు వచ్చి నేను నేనే మాట్లాడాను, నేను మాట్లాడిన దానికి సారీ చెప్తున్నాను అంతే తప్ప అంతకు మించి ఇంకా ఎక్స్టెండ్ గా ఒక్క మాట కూడా ఆ కస్టమర్స్ నా దేవుళ్ళని కానీ కస్టమర్స్ ని నేను ఈ విధంగా తిట్టడం కరెక్ట్ కాదు, నేను సారీ చెప్తున్నాను అని కానీ నెక్స్ట్ టైం నుంచి ఇది నేను రిపీట్ చేయను అని కానీ అసలు ఎటువంటి సందర్భంలో తను మాట్లాడాల్సి వచ్చింది అని కానీ ఎక్కడ కూడా క్లారిఫికేషన్ ఇచ్చుకోలేదు. మళ్ళీ తన బిజినెస్ ని రన్ చేసుకోవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద బిజినెస్ స్ట్రాటజీ తప్ప వేరే ఇంకేది కాదు అని కూడా చాలా మంది వాళ్ళు మాట్లాడుతున్నారు. అఖిల, గౌతమి, మనమైతే చూస్తూ ఉంటాం ఎవరైనా బిజినెస్ చేస్తే ఎవరికి రీతిలో వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు, ఎవరికి తెలిసిన టెక్నికల్ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. అయితే వీళ్ళ ప్రమోషన్ కూడా మనం చూస్తున్నాం. బిజినెస్ స్టార్టింగ్ నుంచి కూడా కస్టమర్స్ ని తిడుతూ వాళ్ళకి నోటుకొచ్చిన బూతులు మాట్లాడుతూ వీడియోస్ లో వల్గర్ గా మాట్లాడుతూ కూడా కమెంట్స్ కానివ్వండి, అటు ఆడియో కానివ్వండి, ఏదైనా కూడా అంటే ఎందుకో ఈ రేంజ్ లో వీళ్ళు బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికా, లేదంటే వీళ్ళ లైఫ్ స్టైల్ ఇంతేనా, లేదా ఎవరు చెప్పేవాళ్ళు లేక ఇలా ఉన్నారా? అసలు దీన్ని ఎలా చూడాలంటారు? రైట్ అఖిల, అయితే వీళ్ళు ప్రమోట్ చేస్తున్న తీరును కూడా చాలా మంది విమర్శించారు. చాలా మంది కమెంట్ సెక్షన్ లో కూడా మీరు ప్రమోట్ చేసే పద్ధతి సరిగా లేదు, ఆడపిల్లలు కాబట్టి దట్టు మీ ఫాదర్ ఎక్స్పైర్ అని చెప్తున్నారు, మదర్ కూడా లేరన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు, పేరెంట్స్ మీకు అందరూ కూడా ఉన్నారు, మా వైపు నుంచి మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, మంచి చెడు చెప్పేవాళ్ళు లేరు, మేమే మా సొంత కాళ్ళపైన మేమే నిలబడి మేమే ఇంత స్థాయికి వచ్చామని చెప్తున్నాం. మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఫాలో అవుతున్నాం కాబట్టి మా వైపు నుంచి మేము ఒక సజెషన్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పి చాలా మంది వాళ్ళ యొక్క వాళ్ళని మంచి కోరుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళకి కమెంట్ సెక్షన్ లో చెప్పడం కూడా జరిగింది. మీ డ్రెస్సింగ్ సెన్స్ సరిగ్గా లేదు, మీరు ప్రమోట్ చేసే తీరు సరిగ్గా లేదు, కొంచెం జాగ్రత్తగా ఆచితూచి చూసుకోండి అమ్మా అని చెప్పి చెప్తున్నప్పటికీ వాళ్ళని కూడా అటు అబ్బాయిలు అయితే వాళ్ళ యొక్క వాళ్ళ పర్సనాలిటీని తిట్టడం, లేకపోతే పర్సనల్ లోపలికి వెళ్ళిపోయి ఇంకా వల్గర్ గా తిట్టడం, అమ్మాయిలు అయితే వేరే విధంగా తిట్టడం, ఇంకా తిట్టడం స్టార్ట్ చేయడం కూడా వీళ్ళ యొక్క నైజం అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే వీళ్ళ యొక్క కమెంట్ సెక్షన్ లో చూసుకుంటే వీళ్ళు ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు రిప్లైలు కూడా ఇస్తూ ఉంటారు. ఆ రిప్లైలు ఇచ్చే తీరు కూడా చాలా వల్గర్ గా ఇస్తూ ఉన్నారు. అసలు ఆడపిల్లలు బయటికి కనిపించే అంత అందంగా లోపల లేరు అని చెప్పి కూడా చాలా మంది తిడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనా ఈ విధంగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇది వీళ్ళొక్కడి మీదే కాదు చాలా మంది పైన పడుతూ ఉంది. అండ్ ఇవాళ వీళ్ళే కాకుండా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా బయటికి రావడం కూడా జరుగుతుంది. అంటే ఎవరు ఇటువంటి స్కామ్ చేస్తూ ఉన్నారు, కస్టమర్స్ పట్ల ఈ విధంగా ఎవరున్నారు ఏంటి అని చెప్పి వన్ బై వన్ మేము ఉన్నాము అని చెప్పి అటు పికిల్స్ సప్లై చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేకపోతే వేరే ఐటమ్స్ ఏమైనా సప్లై చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వాళ్ళ బారిన మేము ఉన్నాము, వాళ్ళ బాధ్యతలో మేము కూడా అని చెప్పి వీళ్ళ చేసేది కూడా
ఇవాళ ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైనా సరే ఇవాళ వీళ్ళు ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మరి వీళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని మరికొంతమంది అంటూ ఉన్నారు. మరి ఆడపిల్లలు కదా, ఇంత విధంగా మీరు ఇట్లా నెగిటివ్ గా ట్రోల్ చేయడం కావచ్చు, లేకపోతే ఇంత లాగా మాట్లాడడం కావచ్చు కరెక్ట్ కాదు అని చెప్పి వీళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతున్నప్పటికీ ఓకే వీళ్ళైతే చేస్తుంది తప్పే. మరి వీళ్ళు సంజయ్ చెప్పుకోవాలి కదా, బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఆడపిల్లలు ఎవరు కూడా అండదండ లేదు అని చెప్పినప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి కదా. కస్టమర్స్ పట్ల ఏ విధంగా మాట్లాడాలో కూడా వీళ్ళకి ఆ మాత్రం తెలీదా అని చెప్పి కూడా చాలా మంది అటు పాజిటివ్ గా రిప్లై ఇచ్చే వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ గా రియాక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా సరే ఈ రోజు అలేఖ్య మాట్లాడిన తీరు బాగాలేదు. అలాగే రమ్య అండ్ దట్టు సుమి, వీళ్ళు ముగ్గురు కూడా ఒకరి తర్వాత ఒకరు మాకు సంబంధం లేదు, మా చెల్లి అలా ఎందుకు మాట్లాడిందో మాకు సంబంధం లేదు. ఎందుకంటే వన్స్ కస్టమర్ కి రిప్లైలు ఇచ్చేటప్పుడు, కస్టమర్ కి ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు, వన్స్ ఒకరు బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు మన సైడ్ నుంచి ఆర్డర్స్ ఎందుకని తగ్గిపోయాయి, కస్టమర్స్ ఎందుకు మనకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అని చెప్పి ఒక్కసారైనా క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటారు. మరి ఈ విషయం మిగిలిన వాళ్ళిద్దరికీ తెలియకుండా ఉంటుందా? తెలిసినప్పుడు స్టార్టింగ్ లోనే వీళ్ళు అడ్డుకట్టు వేయకుండా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? అప్పుడు వాళ్ళ చెల్లిని ఎందుకని హెచ్చరించలేదు? ఈ విధంగా మాట్లాడితే మన కస్టమర్స్ మనకి దూరం అయిపోతారు. అండ్ కమెంట్ లో ప్రతి చోట వాళ్ళు ఒక రీల్స్ పెట్టి చేసినా సరే అక్కడ కూడా వాళ్ళ యొక్క చిట్టి పికిల్స్ గురించే మాట్లాడతారు. మీరు అసలు సరిగా లేవు, మీ ప్రోడక్ట్స్ బాగోవు, అలాగే మీరు సప్లై చేసేది ఏది బాగోదు, కాస్ట్లు చాలా హైగా ఉన్నాయి అని చెప్పి తిడుతున్నప్పుడైనా వీళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి. అసలు బిజినెస్ ఏం జరుగుతోంది, దీన్ని ఎందుకు ఎంతమంది అయితే ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది. ఇవాళ ఒకదాని తర్వాత ఆడియోలు మనం 2 విన్నాము. 3వ ఆడియో కూడా నిన్నటి నుంచి కూడా మళ్ళీ సర్క్యులేట్ అవుతోంది. అందులో కూడా చాలా దారుణంగా తిట్టడం జరిగింది ఆ అమ్మాయి. మరి ఈ విధంగా ఉంటున్నప్పుడు మిగిలిన ఇద్దరు అక్కలకి కూడా లేకపోతే ఆరెల్స్ చెల్లెలకి తెలియకుండా ఉంటుందా? తెలిసినప్పుడు ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు? ఎందుకు ఆ అమ్మాయితో మాట్లాడలేదు? ఎందుకు ఈ విధంగా బిజినెస్ పాడు చేస్తున్నావు అని చెప్పి వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? సో వీళ్ళు ముగ్గురికి తెలిసే జరిగింది ఇది. అందరూ కూడా సైలెంట్ గా ఉన్నారు. ఇవాళ ఒక్కసారిగా ఇది మొత్తం వైరల్ అయిపోయేసరికి కస్టమర్స్ అందరూ కూడా బయటకు వచ్చి మేము వన్ ఆఫ్ ద బాధితులు, మమ్మల్ని ఇలా తిట్టారు అని చెప్పేసరికి ఒకరి తర్వాత ఒకరు మా చెల్లి ఎందుకు ఇలా మాట్లాడిందో మాకు తెలియదు, లేకపోతే ఆమె ఎందుకు ఈ విధంగా చేసిందో మాకు తెలీదు అని చెప్పి ఎవరికి వాళ్ళు సంజయ్ ఇచ్చుకుంటే వాళ్ళ యొక్క పర్సనల్ అకౌంట్స్ లోని సారీలు చెప్పుకున్నారు తప్ప అసలు నిజం ఏంటి, రియాలిటీ ఏంటి అని చెప్పి క్లారిఫికేషన్ ఇప్పటి వరకు కూడా ఇవ్వనట్టే కనిపిస్తుంది అఖిల. రైట్ గౌతమి, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం కదా, ఏదైతే విమర్శలతో బయటకు వచ్చారో అలేఖ్య చిట్టి పికిల్స్ అయితే ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. చేసినప్పటి నుంచి కూడా కస్టమర్ల మీద ఎవరైనా బిజినెస్ ని ప్రమోట్ చేసుకు ఉంటారు. బట్ వీళ్ళు ప్రమోట్ చేసిన తీరు అయితే అందరి నుంచి కూడా విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కస్టమర్లని నోటికి ఇష్టం వచ్చినట్టు తిట్టడం, కమెంట్స్ లో కానివ్వండి, ఆడియోస్ లో కానివ్వండి, సో అలాగా రేట్స్ గురించి అడిగినా కూడా వల్గర్ గా రియాక్ట్ అవ్వడము, ఇవన్నీ కూడా స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నాము. సో దానికి సంబంధించి పెద్దవాళ్ళు ఎవరైనా ఇలా కాదు ఇలాగని చెప్పి కమెంట్స్ పెట్టినా కూడా వాళ్ళు తీసుకునే స్టేజ్ లో లేరు. సో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడము అయితే ఎట్టకేలకు కూడా వీళ్ళ దురుసు ప్రవర్తన ఈ రోజు ఈ స్టేజ్ కి తీసుకొచ్చిందని క్లియర్ గా చెప్పాలి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఈ ఆడియో రిలీజ్ అయిన తర్వాత విమర్శలు వెల్లువెత్తడంతో ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు సిస్టర్స్ కూడా బయటకు వచ్చి వీడియోస్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలేఖ్య చిట్టి కూడా ఒక 8 సెకండ్ల వీడియోను నామమాత్రంగా ఏదో సారీ చెప్తూ అయితే తను చెప్పిన వీడియో కూడా మనం చూసాము. అయితే అంతకుముందు తను ఎలాంటి విమర్శలు చేసింది, ఎలా రెచ్చిపోయేది కస్టమర్ల మీద, ఎలా తన టోన్ కూడా ఎలా ఉండేది, ఎంత పొగరుగా మాట్లాడింది అనేది కూడా ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. అలేఖ్య చిట్టి పికిల్స్ మీకు తెలుసు. మన ఫాలోవర్ ఒక్కడు వాళ్ళకి పికిల్స్ కొందామని మెసేజ్ చేసిండు హాయ్ అని. వాళ్ళు వాళ్ళ పికిల్స్ ప్రైజెస్ ని మెన్షన్ చేసి మనోడికి రిప్లై ఇచ్చిండు. తర్వాత మనోడు జస్ట్ రెస్పెక్ట్ఫుల్ గా నమస్కారం పెట్టి ఇంత రేట్ ఎందుకు ఉన్నాయి పికిల్స్ అని అడిగితే, ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు, పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపా కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి, పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. ఇది సంస్కారం కాదు. వాళ్ళ అమ్మని అక్కని తిట్టడం అయిన వాడిని కూడా కించపరచడం. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. అరే కొడక రివ్యూస్ చూసినాడు మరి ఎందుకు మెసేజ్ చేసావురా? 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 నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను.
నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను.